ఇన్నాళ్లు సహించాను, ఇక నా వల్ల కాదు. బాంబు పేల్చిన సాయి పల్లవి. హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాట పర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సాయి పల్లవి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకుంది. గార్గి సినిమాలో సాయి పల్లవి నటనగాను ఈ అవార్డు ఆమెకు దక్కింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. సాయి పల్లవి ఎప్పుడు సైలెంట్ గా కనిపిస్తోంది. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అలాంటి సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. అయితే ఓ ప్రముఖ తమిళ మీడియా సంస్థ సాయి పల్లవి గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోంది. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్ లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. తాజాగా దీనిపై సాయి పల్లవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇకపై ఇలాంటి చెత్త కథనాలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేనంటూ సాయి పల్లవి చెప్పుకుంది.